అందరికీ నమస్కారం। ఈరోజు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ మండిగిరి ప్రాంతంలో ఈ జెండా వందన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా అమ్మలకు, అక్కలకు అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో డిఫరెన్స్ తీసుకొచ్చింది। ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసింది అనేది మనకందరికీ తెలుసు। ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లోన బీసీలకు, మహిళలకు, బడుగులకు, బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక సమన్యాయం జరిగే విధంగా ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోన పార్టీ ప్రతిష్టాపన చేసి ఆయన ఈ రోజు ఎంతో మంది బడుగులకు, ఎంతో మంది బలహీన వర్గాలకు, బీసీలు రోజు న్యాయం ఇంత న్యాయం పొందుతున్నామంటే కారణం ఆ దేవుడు ఈ రోజు స్వర్గాన ఉన్నాడు। నుంచి మనకందరికి కూడా ఆశీస్సులు పార్టీ పెట్టిందో మన భవిష్యత్తు ఎలా ఉండేది అనేది ఇంతకు ముందు జనరేషన్ రోజు రాజకీయంగా అయితే, సామాజికంగా అయితే చైతన్యం పొందాలనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి। కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ఎన్ని పార్టీలు వచ్చినా, దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, పార్టీ అనేది ఒక చరిత్ర సృష్టించింది। పార్టీ 9 నెలల కాలంలోనే ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రధాన కారణం నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ జెండా అని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాం। ఒక్కరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం। ఈ రోజు ప్రపంచ దేశంలోనే కాదు ఏ పార్టీ కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది। ఈ ఒక్కసారి పార్టీలో జరిగితే చాలు ఆ పార్టీ అంతా కూడా కుటుంబం లాగా ఉంటాం। మేము కార్యకర్తలు కూడా కుటుంబం లాగా ఉంటాం। ఈ రోజు కార్యకర్తల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు మా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు। మనం ఒకసారి గతం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నారా శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఏవైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా లోకేష్ గారు కూడా రోజు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏ పార్టీ దేశంలో కానీ ఏ పార్టీకి లేనటువంటి సంక్షేమ నిధి ఈ రోజు కార్యకర్తలకు శ్రీ నారా లోకేష్ గారు ఏర్పాటు చేయడం అనేది అభినందించే విషయం। ఈ రోజు మనం తీసుకుని 43 సంవత్సరాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు చేసింది। కింద పైకి లేసాం, కింద పడ్డాం, పైకి లేసాం, కింద పడిన ప్రతిసారి కార్యకర్తలు మేమున్నామని చెప్పి పార్టీని పైకి లేపించడం వల్ల ఈ రోజు పార్టీ 43 కూడా ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా కూడా పార్టీ బలం ఏదైంది అంటే కార్యకర్తలే వాళ్ళ వందనాలు నేను సమర్పించుకుంటున్నాను। ఈ రోజు అయినా కానీ కార్యకర్తలు లేకపోతే మనుగడే లేదు। 43 సంవత్సరాలుగా
చెక్క చెల్లదు అంటే దానికి కారణం పసుపు సైనికులు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ పార్టీ పుట్టిన తర్వాత ఆయన వచ్చారు. బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు కూడు గుడ్డ అనే నినాదంతోన పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే పార్టీని ప్రభుత్వం మాదిరిగా ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు, ఈ రోజు పెన్షన్ పథకం తీసుకోండి, మహిళలకు రిజర్వేషన్ తీసుకోండి, అదే విధంగా ఎన్నో వ్యవస్థలు ఈ రోజు మన దగ్గర ఉన్నాయంటే దానికి బీజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఒక్కరం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా ఆయన్ని ఒక దేవుడిలాగా, రాముడిలాగా, అదే విధంగా శ్రీకృష్ణుడిలాగా మనం పూజ చేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీని పెట్టి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి అందరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు పంతాలు నారా చంద్రబాబు కలిగిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే అని చెప్పి మేము గర్వంగా ఈ రోజు గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్దాయన పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పి ఏ పార్టీకి లేని విధంగా మా పార్టీలో ఉంది. ఈ రోజు ఎన్ని మాకు అవమానాలు ఎదురైనా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని వదిలి ఏ కార్యకర్త కూడా బయటకు పోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో మేము జరుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పార్టీని మనం చూస్తున్నాం, యంగ్ దశలో ఉంది, 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే యంగ్ దశలో ఉంది. కాబట్టి దీన్ని మరింతగా మనం బలపరచాలి. ఇక్కడొకటే కాదు, దేశంలో కూడా మన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీని 2024లోన అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎక్కడ జెండా ఎగరేయాలి అంటే మురళన్న అయితేనేమి, బాబురావు అయితేనేమి, మిగతా అందరూ కూడా, నాగేంద్ర అయితేనేమి, రెడ్డి అయితేనేమి, పరశురామ్ అయితేనేమి, పరమేశ్ అయితేనేమి, బాబాయ్ అయితేనేమి అందరూ కూడా ముందుకు వచ్చి అక్క మా ఏరియాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే విధంగా అమ్మ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా మేమందరం కూడా వీళ్ళు మా దగ్గరకు వస్తారు. ఇక్కడ మన తెలుగుదేశానికి పట్టు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం వలన కొత్త జెండా ఏర్పాటు చేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా నాయకులను కూడా మేము అభినందిస్తున్నాం. అదే విధంగా ప్రతి చోట కూడా ఇలాంటివి ప్రతి ఒక్క కార్యకర్త మన తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరవేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే 2004 నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీయే ప్రాణంగా, తెలుగుదేశం పార్టీయే ఊపిరిగా ఈ రోజు నేను కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో నష్టాలు పడి కార్యకర్తలు బాగుంటేనే మేం బాగుంటాం, నాయకులు బాగుంటాం అని చెప్పి నిరంతరం కార్యకర్తల కోసం పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇవి మళ్ళీ ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా కార్యకర్తల కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా మండిగిరి గ్రామ పంచాయతీలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం రోజున మేము మా మండిగిరిలో జెండా ఆవిష్కరణ కృష్ణమ్మ అక్క గారి ఆధ్వర్యంలో ఎగరవేయడము జరిగింది. ఈ టీడీపీ పెట్టిన 9 నెలల్లోనే గవర్నమెంటు స్థాపించి మన నందమూరి తారక రామారావు గారు
ఘన విజయము సాధించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 43 సంవత్సరాలు తీసుకోవడము జరుగుతుంది. ఈరోజు అంటే ఇది ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు స్థాపించారంటే మన రాష్ట్రము ఢిల్లీ ఆధీనంలో ఉండేది. ఢిల్లీ ఆధీనం నుంచి మన ఆధీనంలోనికి రావాలంటే మనము ఒక పార్టీ స్థాపించి మనం కూడా ఒక గవర్నమెంట్ని మనమే స్థాపించుకుంటే వాళ్ళకి భయపడకుండా మన ఆంధ్రప్రదేశ్ను మనమే పాలించుకోగల సత్తా మనకి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించడం జరగటం వల్ల మన బడుగు బలహీన వర్గాలకు చాలా ప్రయోజనం కలిగింది అనమాట. ఈ టీడీపీ బలహీన వర్గాలకు అంటే మంచి చెడు అన్నీ జరిగింది. ఇదే మనకు టీడీపీ ప్రభుత్వము టీడీపీ పార్టీ లేకపోతే మనకు ఉన్నతమైన అంటే రెడ్డి ఉన్నతమైన వాళ్ళ చేతుల్లో ఉండేది అనమాట. చేతుల్లో ఉండటం వల్ల మనకు అన్ని కూడా సమస్యలే బలహీన వర్గాల వారికి. బలహీన వర్గాలకి కూడు గుడ్డు ఇల్లు ఇవన్నీ కావాలంటే మనం కూడా ఒక పార్టీ స్థాపించి మన బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బలం చేకూర్చాలంటే ఈ తెలుగుదేశం నుంచే మనకు బలం చేకూరిందని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా పార్టీ ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. అయిన తర్వాత ఈరోజు మా మండిగిరి గ్రామ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా జెండా ఆవిష్కరణకు రావడము చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి ఉన్నతమైన వర్గాల చేతిలో మా మండిగిరి ఉండేది. ఈ 2024లో అఖండమైన మెజారిటీతో మేము ఈ మండిగిరిలోన 1250 ఓట్ల మెజారిటీతో మా టీడీపీ ప్రభుత్వము గెలిపించడం వల్ల నేను మండిగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు గ్రామ ప్రజలకు పెద్దలకు నా తోటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి.